నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు అలిసేరి రవిబాబు. ఏం చేస్తుంటారు? నేను చాయ్ వాలా. అచ్చా. ఆహా. ఎట్లుంది బిజినెస్ మరి? పర్వాలేదు, బాగానే ఉన్నది. సో ఎక్కడ తొర్రూరేనా? తొర్రూరే. ఓకే. ఏ వార్డు కిందకి వస్తుంది? నాది వచ్చేసి 9వ వార్డు. 9వ వార్డు. ఓకే. కానీ మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎట్లా కనిపిస్తుంది అంటే తొర్రూరులో ఎట్లా ఉంది పరిస్థితి? తొర్రూరులో పరిస్థితి అనేది విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా ఉన్నారు, వారు అనేది కాంగ్రెస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది బరిలో నిలబడడం జరిగింది. వారితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా బరిలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ మస్తు టఫ్ ఇస్తుంది. మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ 6 నుంచి 8 కౌన్సిలర్లు తొర్రూరులో గెలుచుకునే అవకాశం కూడా ఉన్నదని పబ్లిక్లో తెలుస్తున్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి, మున్సిపాలిటీకి వస్తున్న నిధులు కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంతవరకు కూడా అటు గ్రామ పంచాయతీలకు కానీ ఇటు మున్సిపాలిటీలకు కానీ ₹1 కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఉదాహరణకి ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీకి మీరు ఇప్పుడు పోయిన సర్పంచ్కైనా, ఇప్పుడు గెలిచిన సర్పంచ్కైనా అడగవచ్చు, గతంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పరిపాలించిన సర్పంచ్లకు కూడా అడగవచ్చు. గ్రామ పంచాయతీలకు వస్తున్నటువంటి నిధులు సెంట్రల్ నుంచి ఎన్ని వచ్చినాయి, స్టేట్ నుంచి ఎన్ని వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, మీకు అర్థమైపోతుంది. సెంట్రల్ నుంచి 100% వస్తే స్టేట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹85 ₹850 ఇస్తారు ఒక పర్సన్కు సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి సంవత్సరం అనేది ఒక 1000 మంది పాపులేషన్ ఉంటే ₹85 లక్షల వస్తుంటాయి మ్యాక్సిమం, అంటే 40 నుంచి 85 లక్షలు వస్తుంటాయి. వాటితో చేసిన అభివృద్ధిలే తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు అయితే ₹1 కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా ఇవ్వలేదు. మొన్న అడావిడిలో కూడా గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ పెట్టడానికి కారణం కూడా మరో ₹3,000 కోట్ల ఆగిపోయినాయి. మనం ఎట్లాగో రాష్ట్రం నుంచి గ్రామ పంచాయతీలకు ఇస్తలేం కాబట్టి పబ్లిక్ మనం తిట్టుకుంటారు, ఇప్పటికే తిట్టుకుంటున్నారు అనే ఆలోచనతోని మన అడావిడిలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టినాయి. ఇప్పుడు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ అని కూడా రిలీజ్ అవుతాయి. దాంట్లో భాగం వల్ల ఈ మున్సిపాలిటీలో కూడా రావాల్సినటువంటి సెంట్రల్ ఫండ్స్ అనేది ఎక్కడ మురిగిపోతాయి అనే భయంతో నేనేమి కూడా పర్లేదు సెంట్రల్ గవర్నమెంట్తో మన పైసలు తీసుకొని మేమే ఇచ్చినామని చెప్పుకోవడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రతి మున్సిపాలిటీ కూడా సెంట్రల్ నుంచే ఇంతవరకు ఫండ్స్ వస్తున్నాయి తప్ప స్టేట్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నా, ప్రధానంగా ఈ తొర్రూరు మున్సిపాలిటీలో చూసుకున్నా, ఇప్పుడేమో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే ఉన్నారు, ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. సో మరి డిఫరెన్స్ ఎట్లా ఉంది అంటే పాలనా పరంగా చూసుకుంటే ఇట్లా పనులు ఏమైనా అవుతున్నాయి? పాత సీసాలో కొత్త సారా తప్ప మరి ఏమీ లేదు. అప్పుడు గలాగానే ఉంది, ఇప్పుడు గలాగానే ఉన్నది. 3 ఏళ్ల కింద అనేది తొర్రూరులో 100 బెడ్స్ హాస్పిటల్కు నిధులు కూడా మంజూరు చేసి నిధులు కూడా రిలీజ్ చేసిర్రు. ఇంతవరకు దానికి మైల్ స్టోన్ లేదు, శంకుస్థాపన కూడా లేదు. గతంలో అనేది తొర్రూరుకు అనేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది మంజూరైంది, దానికి కూడా ఏమి లేదు. ఫైర్ స్టేషన్ మంజూరైంది, దానికి కూడా ఇంతవరకు ఏమీ లేదు. మేము చేస్తాం అంటున్నారు కానీ మంజూరైన వాటిని కూడా తీసుకురావడానికి కూడా వాళ్ళకు మరి ఎందుకు నిర్లిప్తం వహిస్తారో పాలకులకే తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి తొర్రూరు మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉంటుంది, అటు ఖమ్మం నుంచి ఇటు వరంగల్ మధ్యలో సెంటర్లో ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లెక్క ఉంటుంది. దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి తొర్రూరుకు అనేది ఫైర్ స్టేషన్, సబ్ రిజిస్టర్ ఆఫీసు, 100 బెడ్స్ హాస్పిటల్ అనేది ఎంత తొందరగా మంజూరు చేస్తే అంత మంచిగా ఉంటుంది. వాళ్ళు ఇప్పటివరకు కూడా దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు కానీ దాని మీద మాత్రం ఎలాంటిగా ఆలోచిస్తలేరు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ అనేది మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులతోని డ్రైనేజ్ కట్టిర్రు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తొర్రూరులో కట్టినటువంటి డ్రైనేజ్ మీరు కూడా ఒకసారి చూస్తే అనేది అర్థమవుతుంది. రోడ్డుకు డౌన్గా ఉండాలి మామూలుగా డ్రైనేజ్ అనేది. రోడ్డుకు డౌన్ ఉంటే ఆ రోడ్డు మీద పడ్డ నీళ్ళు అనేది డ్రైనేజీలో పోతాయి, సాఫీగా అనేది సిటీ అవుట్స్కట్లో పోతాయి. కానీ రోడ్డు కంటే ఒక 6 ఇంచులు 3 ఇంచులు 7 ఇంచులు ఎత్తు మీద అనేది ఆ మోరీలు కట్టడం వల్ల ఆ రోడ్డు మీద ఇదివరకు కనీసం ఆ డౌన్లో కన్నా వాటర్ పోయేది. ఇప్పుడు రోడ్డు మీద వర్షాలు పడితే మాత్రం రోడ్డు మీద ఉన్న నీళ్ళు రోడ్డు మీదనే ఉంటాయి. ఆ మోరీలకు అనేది సైడ్ కాలువలకు అనేది ఆ ఇళ్ళలో ఏమైనా వర్క్స్ చేసుకుంటే దాని మీద పర్ఫెక్ట్లీ ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రణాళికతో చేయాలి. మామూలుగా అనేది ఏదన్నా గవర్నమెంట్ చేసే పనులు ఎట్టుంటుంది అంటే 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద ఆలోచించే ఇప్పుడు దాన్ని ప్రణాళిక చేసుకుంటా వాళ్ళు నిర్మిస్తుంటారు. విచిత్రమైన పరిస్థితి అంటే ఆల్రెడీ ఉన్నదానికి కూడా దాన్ని ఆ పొయ్యే నీళ్ళని పోకుండా కూడా ఆపడం జరిగింది. కానీ విచిత్రమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఇంజనీరింగ్ వ్యవస్థ ఎలా ఉంది, R&B వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా అర్థం కావట్లేదు.
సో మరి అంటే ఎట్లా ఉండదు అనుకుంటారు ప్రధానంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయం చూసుకుంటే ఇప్పుడు 16 స్థానాలు ఉన్నారు, బీజేపీ 6 అన్నారు మీరు. సో మరి ఎట్లా ఉంటుంది అంటే కైవసం ప్రధానంగా అధిష్టానం అంటే సీట్ ఎవరికి దక్కించాలనుకుంటారు? తొర్రూరులో 16 వార్డులలో త్రిముఖ పోటీ ఉంటుంది. ఏ వార్డులో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఊహించడం కూడా కష్టం. 1-2 వార్డులు మినహాయిస్తే దాదాపు అన్ని వార్డులలో కూడా త్రిముఖ పోటీ ఉంటుంది. ఖచ్చితంగా అనేది వీళ్ళు గెలుస్తారని మాత్రం ఎవరు చెప్పలేకపోతారు. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్టు.